డ్రగ్స్ కట్టడికి యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా యూత్ స్టూడెంట్స్ డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారు. పబ్బులతో పాటు కాలేజ్ క్యాంపస్లలో ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో కాలేజీలో డ్రగ్ టెస్టులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డ్రగ్ ఫ్రీ స్టేట్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పక్కా ప్లాన్గా ముందుకెళ్తుంది. డ్రగ్స్ని పూర్తిగా నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, ఎక్సైజ్, నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ టీంలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు రైడ్స్ చేస్తూనే మరోవైపు విద్యా సంస్థలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్ ఆఫీసులు, పబ్బుల్లో ఆకస్మిక డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ టెస్టులు చేశారు. పబ్బుల్లో స్నీపర్ డ్యాగ్స్తో తనిఖీలు చేపట్టారు. అందుబాటులో ఉన్న కిట్స్తో వేడుకల్లో పాల్గొన్న వారి యూరిన్ శాంపిల్స్ తీసుకుని నిమిషాల్లో డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని నిర్ధారించి కేసులు నమోదు చేశారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా పబ్బులు, హోటల్స్, ఐటీ కంపెనీలు, విద్యా సంస్థల్లో కూడా డ్రగ్స్ అనువాలు పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. గంజాయి వినియోగించే వారిలో 4 వారాలు కొకైన్, హెరాయిన్ వంటి సింథటిక్ డ్రగ్స్ తీసుకునే వారి శరీరంలో 3 నెలల వరకు డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటాయి. పోలీసులు ఆకస్మికంగా జరిపే డ్రగ్స్ టెస్టుల్లో మత్తుకు బానిసలైన వారిని గుర్తిస్తారు. వారిని రిహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించి సాధారణ స్థితికి తీసుకురావచ్చని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు చేసిన రైడ్స్లో డ్రగ్స్ మొత్తం పబ్బులు, కాలేజీల్లోనే ఎక్కువ ఉపయోగిస్తున్నారని తేలింది. దీంతో పాటు ఐటీ ఎంప్లాయీస్ కూడా డ్రగ్స్కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారని గుర్తించారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలో ఉన్న పబ్బుల్లో గత కొన్ని రోజులుగా సడన్ విజిట్ చేసిన డ్రగ్స్ మూలాలను గుర్తిస్తున్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. ఇప్పటి నుంచి అనుమానం వచ్చిన వారికి ఎబోన్ యూరిన్ కప్తో ఇన్స్టంట్గా డ్రగ్ టెస్టులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారనే సమాచారంతో కార్పొరేట్ సంస్థల్లో కూడా డ్రగ్ టెస్టులు చేస్తామంటున్నారు పోలీసులు. హైదరాబాద్ సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్లోని పలు ఇంజనీరింగ్, ఎంపీఏ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించడం ఆందోళన కలిగిస్తుంది. సిలబస్ పూర్తి చేయడం, మార్కులు, ర్యాంకులపై శ్రద్ధ చూపుతున్న ఆయా సంస్థల నిర్వాహకులు విద్యార్థుల కదలికలను పసిగట్టలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఈ విషయంలో పేరెంట్స్ కూడా పిల్లల కదలికలను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ మధ్య ప్రైవేట్ హాస్టల్స్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. హాస్టల్స్పై ఎలాంటి నిఘా లేకపోవడంతో అందులో ఉండేవారు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారని గుర్తించారు పోలీసులు. దీంతో మైత్రివనం, ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఉన్న హాస్టల్స్లో సడన్ రైడ్ చేశారు పోలీసులు. డ్రగ్స్ సప్లై చేసినా, కన్జ్యూమ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలేజీల్లో ర్యాండమ్ డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తే విద్యార్థులు డ్రగ్స్ తీసుకోవాలంటే భయం పడుతుందని భావిస్తున్నారు పోలీసులు.